ఇంటికి 2 కార్లు కనబడవు. ఓటికి నోటు ఇచ్చే నాయకుడు వెతికినా కనబడడు. కొడుకులు అడగగానే ఖరీదైన బండ్లు కొని ఇచ్చే తండ్రి కనబడడు. పెళ్లిల్లో అనవసరపు ఖర్చులు కనబడదు. సూపర్ మార్కెట్లో నెలకి కావాల్సిన సరుకులు తప్ప ఒకటి కొంటే ఇంకోటి ఆఫర్లు మన కంటికి కనబడవు. గణేష్ నవరాత్రులకి వీధికొక గణపతి మాత్రమే కనబడతాడు. సామాన్యుడు ఇంటి కోసం జాగా కొనుక్కోగలడు. నకిలీ విత్తనాలు తయారు కావు. పిల్లలు వీధుల్లో ఆడుకునే ఆటలు ఆడుతారు. ఇంట్లో అమ్మ చేతి వంటలు తినాలనిపిస్తుంది. దూరమైన చుట్టాలతో కాసేపు మాట్లాడాలి అనిపిస్తుంది. దాన ధర్మాలు చెయ్యాలి అనిపిస్తుంది. బతికితే నిజాయితీగా బతకాలి అనిపిస్తుంది. రోజు నడవాలి అనిపిస్తుంది. అప్పుడప్పుడు మూలకి పడిన సైకిల్ తొక్కాలి అనిపిస్తుంది. యోగా చెయ్యాలనిపిస్తుంది. గుడిలో దేవుడితో కాసేపు మాట్లాడాలి అనిపిస్తుంది. మొత్తానికి మనిషికి మారాలి అనిపిస్తుంది. మోదీ దెబ్బకి జీవితం విలువ తెలిసొచ్చింది. మనం సంపాదించిన పైసా కనీసం చచ్చే వరకైనా మనతో రాదని తెలిసొచ్చింది. ఏమంటావు మనిషి? Like and subscribe Eagle Media Works.